హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకున్నాం స్పెషల్ నాటుకోడి ఇగురు. చూస్తున్నాం కదా, నాటుకోడి చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. మనము ఇలా 2-3 సార్లు కడిగేసుకుని ఉప్పు నీళ్ళలో కూడా కొంచెం తీసేసి పెట్టేసుకుంటే నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ మనం చిన్న కుక్కర్ పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసి కొంచెం మనం ధనియాలు వేయాలి, అలాగే జీలకర్ర వేయాలి, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి. మనం కొంచెం సాల్ట్ వేసేద్దాము. అలాగే నాటు కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా. మనం ఇలా నాటుకొని చక్కగా మనం కొంచెం వేసేద్దాము. చూస్తున్నాగా ఫ్రెండ్స్, చక్కగా నాటుకోడి ఇగురికైతే మనం ఫస్ట్ మిక్సీ పెట్టుకుందామంటే అల్లం వెల్లుల్లిపాయలు నీట్గా శుభ్రం చేసుకోవాలి. అల్లం పీసెస్ వేసేస్తాను నేను, అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు. ఇది సింపుల్గా మసాలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. రోజు కూడా చికెన్ తిన్నాం, మనకి చక్కగా ప్రోటీన్ కాబట్టి మసాలా తక్కువ చేసుకుంటే రోజు కూడా తినొచ్చు. అలాగే నేను ఫస్ట్ చేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తాను నేను. ఇందులో కూడా మనకి జీలకర్ర పొడి ఉంది. చాలా ఈజీగా మసాలా రెడీ చేసుకోవచ్చు. కొంచెం మసాలాతో నాటుకోడి ఇగురైతే ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ చేసేస్తాను నేను. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, చక్కగా నాటుకోడి అయితే చక్కగా మనకి ఆయిల్లో కొంచెం ఉడుకుతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసాము. అలాగే నాటుకోడిని కడిగేసి నీట్గా క్లీన్ చేసి వేసేసాం. కుక్కర్లో 2-3 మినిట్స్ ఇలాగా మనకి పైన బాయిల్ అయిపోవాలి. నెక్స్ట్ మనం కారం తీసుకున్నాం, రెడ్ చిల్లీ, పసుపు, సాల్ట్. మనం ఫస్ట్ అయితే మసాలా తీసుకున్నాం కదా, వెరీ ఈజీ సింపుల్గా తీసుకున్నాం కదా మసాలా. మనం అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. ఇవన్నీ మనం కలిపేసి మనం విజిల్స్ 2 విజిల్స్ పెట్టేసి కర్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్, చక్కగా మనం నాటుకోళ్ళ ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. చక్కగా కలిపేస్తాము. మనం కొంచెం కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరేనే మనకి నాటుకోడి అనేది ఏంటంటే ఎక్కువ నీసు స్మెల్ రాదు కాబట్టి తక్కువ మసాలా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టండి, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనకి కరివేపాకు, కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాతో నాటుకోడి ఎగిరేసి రెడీ అయిపోతుంది. నేను 2-3 విజిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నాటుకోడి ఇగురు అయితే రెడీ అయిపోయింది. చక్కగా 2 విజిల్స్ వచ్చాయి. కొంచెం వాటర్ ఉంటే పైన ఉడకబెట్టేసి ఇలా ఇగురు చేసుకోవాలి. రసం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు చక్కగా కొంచెం ఆనియన్ పీసెస్ నంచుకోవాలి. ప్లస్ మళ్ళీ లెమన్ మాత్రం తప్పనిసరిగా పిండుకోవాలి. మనం నాన్ వెజ్ ఏది తిన్నా సరే లెమన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అది చూస్తున్నారు కదా, నాటుకోడి ఇగురు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి.